న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు కుటుంబ సభ్యులతో నాగల చవితి సందడే సందడి. అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. మరి దీపావళి తర్వాత మనం ఎంతో గ్రేట్ సనాతన ధర్మం ప్రకారంగా మనం చెట్టుని, పుట్టని, నీటిని, నింగిని, నేలని, రాయిని, రప్పని కూడా పూజించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి మన హిందూ సాంప్రదాయంలో మరి నాగుల చవితికి ఒక పెద్ద ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి నాగులు దైవంగా భావించి, నాగులు మరి శివుడి మెడలో అలంకారంగాను, అలాగనే మనకి ఇవాళ ఈ భూమి మీద మనం ఆహారాన్ని మనం తినగలుగుతున్నాం అంటే ఆహారాన్ని కాపాడేటువంటి ఎలుకల నుండి అటు నుండి కూడా ఆహారాన్ని కాపాడి ఆహారాన్ని మనకి ఇస్తున్నటువంటి నాగులు. ఆ నాగులకి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం, వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. కాకపోతే వాటిని చూసి మనం భయపడతాం, కానీ అవి మనల్ని చూసి అవి కూడా భయపడుతుంటే ఆ విధంగా జరగడం మూలంగా అలాగనే మరి పాములు ప్రత్యేకించి వాటి తాలూకు విషాలతో మనకి ఔషధం చేసి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నటువంటి నాగులకి మనం ఎంత చేసినా తక్కువని చెప్పాలి. అలాగనే మరి ఈ రోజు ఈ సాంప్రదాయంలో భూమిలో ఏంటంటే ఈ పుట్టల దగ్గర ప్రత్యేకించి మరి చీమలు పెట్టే పుట్టల్ని పాములకి నివాసం చేసుకుంటే వాటికి ఏంటంటే ఆహారం కింద మనం ఏంటంటే చీమలకు కానీ వాటికి కానీ భూసారం పెరగడం కోసం ప్రత్యేకించి నువ్వులతో చేసినటువంటి చెలివిడి కానీ, అలాగనే వరిపిండితో చేసిన చలివిడి కానీ, అలాగనే పాలు కానీ, గుడ్లు కానీ ఇవన్నీ వేయటానికి ఏంటి కారణం ఏంటంటే భూసారం పెరిగితే భూమిలో నుండి వచ్చినటువంటి సారం వల్ల భూమిలో నుండి మనకి వచ్చిన ఆహారాలన్నీ కూడా మనకి మంచిగా బాగుంటాయనే ఉద్దేశంతో మరి పూర్వీకులు ఎప్పుడో పెట్టినటువంటి సిద్ధాంతం, ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనికి ఎన్ని ఇవాళ ఏంటంటే పూర్తిగా ఈ లక్షలాది కోట్లాది ప్రజలందరూ కూడా తెలుగు రాష్ట్రాలు 2 అలాగనే మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ కార్యక్రమంలోని ప్రత్యేకమైనటువంటి మరి నాగదేవతకు మరొక్కసారి ధన్యవాదాలు. ఆమెకి ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబాలను కానీ అందరిని కూడా చల్లగా కాపాడాలని, అలాగనే మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా సుఖ సంతోషాలు ఉండి 10 కాలాల పాటు క్షేమంగా ఉండాలని మేమైతే ఆ నాగదేవతను వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. గట్టిగా చెప్పు. ఇంకా నాగుల చవితి చేస్తుంటాం, ప్రతిసారి ఇక్కడే చేసుకుంటాం. ఎన్నో సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాం అమ్మా. మా వారి పేరు కూడా ఇదే, నాగేంద్రుడి పేరేమ్మా. అందరూ సుఖ సంతోషంగా చెప్పు. అందరూ సుఖ సంతోషం. నువ్వు చెప్పినా మనం ఇప్పుడు నాగుల చవితి అనగానే ముందు మనం ప్రతి జీవిని మనం దేవుడి కింద భావిస్తాం. పుట్టను కానీ, చెట్టుని కానీ, రాయిని కానీ, రప్పని కానీ మనం పూజలో భాగంగా చేసుకొని మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాం. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇది పర్యావరణానికి కాపాడడానికి ముందుగా ఈ నాగుల చవితి చేసుకోవడం వల్ల అందరికీ సుఖ సంతోషాలతో మనకి తినడానికి ధాన్యం కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. సో నాగుల చవితి చేసుకోవడం వల్ల పాడి పంటలకి కరువు లేకుండా శుభ్రంగా ఉంటుందని తెలియజేస్తాం. మళ్ళీ నేనన్నా చూడండి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్లుగా మన దేశ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన భూమిసారాన్ని పెంచుకొని మన నాగదేవతని ఎంతో ఘనంగా మనం పూజించుకుంటాము. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ నాగుల చవితి.
ఫోటో తీసావా